మీ తప్పులే మాకు శ్రీరామ రక్ష. ఇది రాజకీయాల్లో ప్రతి పార్టీకి వర్తించే నానుడి. ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఎన్ని తప్పులు చేస్తే తదుపరి ఎన్నికల్లో విపక్షానికి అంత అడ్వాంటేజ్ అవుతుంది. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. ఎన్నో ఒట్టి హామీలిచ్చి అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తోంది. హామీలను తుంగలో తొక్కడంతో పాటుగా జనంపై జులుంను ప్రదర్శిస్తోన్న సంగతిని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బాగా ఎక్స్పోజ్ చేస్తోంది. పదవులను అమ్ముకోవటం, భూములను కబ్జా చేయటం తప్పితే కాంగ్రెస్ సాధించింది శూన్యమని బీఆర్ఎస్ అగ్రనేతలు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు ఆరోపిస్తున్నారు. 2028 లోపే రేవంత్ ప్రభుత్వం దిగిపోతుందని, ఆ దిశగా ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలైందని వారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అవుతుందని కేటీఆర్ జోస్యం చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తోన్న బీఆర్ఎస్ తాము అధికారానికి వచ్చిన వెంటనే ఫార్మా సిటీని పునరుద్ధరించి ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హెచ్చరిస్తోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి హిట్లర్ కామెంట్స్ బీఆర్ఎస్ ప్రచారానికి బాగానే పనికొచ్చాయి. ఏఐసీసీ పెద్దలు ఆయన్ను పిలిపించి చీవాట్లను పెట్టారన్న వార్త మరింత బలోపేతాన్నిచ్చింది. రేవంత్ మానసిక స్థితి సరిగ్గా లేదని ఇప్పుడు బీఆర్ఎస్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించి జనంలో చాలా డౌట్స్ సృష్టిస్తోంది. పైగా మంత్రి శ్రీధర్ బాబు సీఎంను వెనకేసుకు రావడం కూడా బీఆర్ఎస్ కు మంచి ఆయుధాన్ని అందించినట్లవుతుందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. రేవంత్ ఒక పేమెంట్ కోటా సీఎం అని కేటీఆర్ విమర్శలు సంధిస్తున్నారు. ఆ విషయం కామారెడ్డి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ బయటపెట్టారని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. ముఖ్యమంత్రి పదవులను అమ్ముకునే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో కొనసాగే హక్కు లేదని గులాబీ దళం చెబుతోంది. సింగరేణి బొగ్గును అమ్మేసుకున్నారని, ఆర్టీసీ విలీనంలో గందరగోళం సృష్టించారని బీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తోంది. వాటిపై సమగ్ర విచారణ జరగాలన్న డిమాండ్తో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఫ్యూచర్ సిటీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతోంది. అసలు సిటీ హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయిందని, దాన్ని వదిలేసి ఇప్పుడు భవిష్యత్తు నగరం అంటూ కొత్త ఆట మొదలు పెట్టారని కేటీఆర్ అంటున్నారు. కేసీఆర్ హయాంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన 14,000 ఎకరాలు తప్ప కనీసం 1 ఎకరా కూడా సేకరించకుండానే ఫ్యూచర్ సిటీ అంటూ ఉంటే ఎలా ఒప్పుకోవాలన్నది బీఆర్ఎస్ వేస్తోన్న మౌలికమైన ప్రశ్న. బీఆర్ఎస్ అధికారానికి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దవుతుందని ఆ పార్టీ కుండబద్దలు కొడుతోంది. సీనియర్ నేత హరీష్ రావు కూడా అదే విషయాన్ని ఉద్ఘాటిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఔషధ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన ఫార్మా సిటీ కోసం స్వయంగా తాను కూడా 17 ఎకరాల భూమిని ఇచ్చానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరిశ్రమల స్థాపన కోసం సేకరించిన విలువైన రైతుల భూములను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ల్యాండ్ పూలింగ్ కోసమే వాడుతోందని, దీనిని తాము ఎంత మాత్రమూ సహించబోమని హరీష్ రావు హెచ్చరించారు. మరి బీఆర్ఎస్ చెబుతోన్న మాటలు కాంగ్రెస్ కు అర్థమవుతున్నాయా? వారిని అడ్డుకునేందుకు, ప్రతిస్పందించేందుకు కాంగ్రెస్ దగ్గర ఆయుధాలు ఉన్నాయా అన్నదే పెద్ద ప్రశ్న.